తీసుకొచ్చినటువంటి కగార్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చేసి మొత్తం కూడా ఛత్తీస్గఢ్ ఉన్నటువంటి ఆదివాసీలు మొత్తం భయభ్రాంతులు చేస్తుంది. దీన్ని పూర్తిగా ఆదివాసీ హక్కుల కోసం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అసలు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో వాస్తవంగా ఒక మనిషిని చంపేటువంటి హక్కు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాజ్యాంగానికి కానీ ప్రభుత్వానికి కానీ లేదు. రాజ్యాంగమే చెప్తున్నది, అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగమే చెప్తున్నది. ఈనాడు ఫారెస్ట్లో ఒక జంతువులు చంపితే దాని మీద అనేక రకాలైనటువంటి కేసులు పెడుతున్నారు. అట్లాంటిది మనిషిని చంపేటువంటి పరిస్థితి నాడు ఈ ప్రభుత్వం చేస్తున్నది. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం అన్నటువంటి అధికారుల పైన కానీ ప్రభుత్వం పైనే కేసు నమోదు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే జంతువుకు ఉన్నటువంటి విలువ ఆదివాసులు లేదని మేము గుర్తించడం జరుగుతుంది. జంతువు చంపితే మొత్తం కూడా ఎక్కడైతే వేటపేట వాళ్ళపైన కేసులు పెట్టేసి జైల్లో పంపించేటువంటి పరిస్థితి ఉన్నది. మనిషిని చంపుకునే పరిస్థితి నాడు కనబడుతున్నది. వాస్తవంగా అక్కడ జరిగేది అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద దాదాపుగా 74 రకాలైనటువంటి ఖనిజ సంపద అక్కడ ఉన్నది. ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రకరకాల పేర్లతోటి 3 సార్లు గెలిచినా కూడా 3 సార్లు కూడా అక్కడ నుండి ఉన్నటువంటి ఏదైతే ఆదివాసులకు ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ అక్కడ నుండి తీసేస్తే అక్కడ ఆదివాసులు మొత్తం కూడా కాల్ చేసి 74 మరి ఖనిజ సంపదని 74 రకాల ఖనిజ సంపదని దోపిడీ చేయడానికే కుట్ర పన్నింది. అందులో భాగంగానే మరి అదాని కంపెనీకి మొత్తం కూడా కట్టబెట్టడం జరిగింది. మరి అలాంటిది కూడా వరకు కూడా దాదాపు 15 సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. కానీ ఈసారి 3వసారి గెలిచిన తర్వాత పూర్తిగా అక్కడ ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ వాళ్ళకి ఆదివాసీ కాడ ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ లేకుండా చేస్తే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను మొత్తం తీసుకుపోతున్న ఒక కుట్రలో భాగంగానే ఆదివాసీల్ని ఒక పక్క మావోయిస్ట్ పార్టీ ఒక పక్క ఆదివాసీల్ని క్రూరంగా చంపేటువంటి పరిస్థితి మనం ఇలా చూస్తున్నాం. అందుకే మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేము రాజ్యాంగబద్ధంగానే ఆదివాసులు 5వ షెడ్యూల్ భూభాగం, అది 5వ షెడ్యూల్ భూభాగంలో సర్వ హక్కులు మాకే ఉన్నాయి ఆ ప్రాంతంలో. మరి అలాంటిది మా ప్రాంతానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు వచ్చడానికి వీల్లేదు.